దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈ సమయము ఈ దినము మనం ధ్యానించుకోబోయే వాక్యభాగ అంశం ప్రియులారా, దేవుని వాక్యము రుచి చూచువారు ధన్యులు అనే అంశం. రుచి చూచువారు ధన్యులు, హౌ టేస్ట్ అవర్ లార్డ్ గాడ్ అనే అంశాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. దీనికి మొదట మనం ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం. మంచి నెలలో పడిన విత్తనం వలె మనము వినబోయే దేవుని వాక్యములు నూరంతులుగా ఫలించినట్లు మన హృదయంలో, ఆత్మ, దేహ, మానసిక జీవితంలో అనేక ఆత్మలను రక్షణలోనికి, సత్యంలోనికి, దేవుని నీతి, నిత్యజీవం రుచి చూసినట్లు, ధన్యులు ఉన్నట్లు కారణంలో అవుదాం ప్రియులారా. అలాంటి ధన్యత రుచిగల తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమెన్. నాతో ఏకీభవించి ప్రార్థించండి ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 ఆత్మస్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, సత్యస్వరూపుడా, తండ్రి, రుచి చూచువారు ధన్యులు అనే అంశాన్ని ధ్యానించబోయేటప్పుడు మీరే మీ పరిశుద్ధాత్మతో, వాక్యముతో మనల్ని నింపి మాట్లాడమని, మీరు మీ వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రేమ అనే రుచిని, క్షమాపణ అనే రుచిని, నిత్యజీవం అనే రుచిని, పునరుత్థాన శక్తి, శిలువ ప్రేమ అనే రుచిని, మన నీలో నూతన సృష్టి అయ్యే నూతన జీవితం అనే రుచిని చూచినట్లు మీ పరిశుద్ధ మార్గంలో, సత్యముల జీవములో నడిపించమని ఇలాగ చేసి తండ్రి, మీ పిల్లలైన విశ్వవ్యాప్తి వాక్యానుసారంగా జీవించే నిన్ను రుచిగల దేవుడుగా చూచుచున్న ప్రతి ఒక్కరి జీవిత పక్షమున ఉన్న పోరాటములన్నిటినీ కొట్టివేయమని, జయించడానికి మహాకృప ఇవ్వమని ఇలాగ చేసి సాతాన్ని శాంతిదాయకుడైన దేవ సాతాన్ని, వాని అనుచరులను మీ పిల్లలైన మా కాళ్ళ క్రింద చితక త్రొక్కాలని, జయించకు కృప ఇవ్వాలని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. రెండు ప్రియులారా, రుచి చూచువారు ధన్యులు అనే అంశంలో మనం ప్రవేశిద్దాం. ఒక చిన్న ఆత్మీయ పాఠాన్ని, గీతాన్ని, సాంగ్ పాడుకుని వాక్య భాగం ధ్యానించుదాం. పాట ఉన్నాడు దేవుడు నాకు తోడు. యేసుక్రీస్తును ఎవరెవరు ప్రేమిస్తారు? దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయుడైన ఒకే ఒక్క కుమారుని పంపించినాడు పిల్లారా. ఆయన యందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ నశింపక, నరకానికి పోక, నిత్య జీవానికి, తండ్రి దేవుని వెలుగు లోకానికి, ఆనంద లోకానికి, మహిమ లోకానికి ప్రవేశించినట్లు దేవుని ఉద్దేశం ప్రియులారా. యేసుక్రీస్తునందు విశ్వసించిన వారికి, యేసుక్రీస్తుని ఎవరు విశ్వసించలేరో వారు నాశనానికి వెళుతున్నారు ప్రియులారా. సందేహం లేదు. ఎంత గొప్పవారైనా సరే ఆ నాశన వెళ్ళ మార్గంలో ఉన్నవారికి యేసయ్య రుచిగల దేవుడు. ప్రియులారా, దేవుని జ్ఞానము, శక్తి, విమోచన, శుద్ధీకరణ, నీతి అయినాడు యేసుక్రీస్తు. దేవుని జ్ఞానము, ఆత్మానికి రుచి ప్రియులారా. దేవుని జ్ఞానం యేసుక్రీస్తే. ఇలాగే పాట పాడదాం ప్రియులారా. ఉన్నాడు దేవుడు అని నాతో ఏకీభవించి పాడండి. పాట. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఆమెన్.
ఉన్నాడు దేవుడు మాకు తోడు, నీడవలే విడనాడెన్నడు ఎడబాయడు. గాఢాంధకారములో సంచరించిన, కన్నీటి లోయలో మునిగి తేలినా, గాఢాంధకారములో సంచరించిన, కన్నీటి లోయలో మునిగి తేలినా, కరుణలేని లోకము కాదన్నను, కరుణలేని లోకము కాదన్నను, కన్నీటి తుడుచును నన్ను కొన్నవాడు, కన్నీటి తుడుచును మమ్మును కొన్నవాడు. ఉన్నాడు దేవుడు మాకు తోడు, యేసురూపిగా విడనాడెన్నడు ఎడబాయడు. హల్లెలూయా 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 యేసునకే. యెహోవా సన్నిధిలో నివసించును, చిరకాలమాయనతో ఉల్లసింతును. ఆమేన్. యెహోవా సన్నిధిలో నివసింతుము, చిరకాలమాయనతో ఉల్లసింతుము. కృపా మధుర క్షేమములే మా వెంట వచ్చును, కృపా మధుర క్షేమములే నా వెంట వచ్చును. బ్రతుకు కాలమంతయు హర్షింతుము, బ్రతుకు కాలమంతయు హర్షింతును. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. తండ్రి ఉన్నాడు దేవుడు మాకు తోడు, ఇమ్మానువేలుగా ఎడబాయడెన్నడు ఆత్మస్వరూపుడు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. యేసునకి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమేన్. We welcome you, Father, God Almighty, in this place. We welcome you, Son of God, Jesus Christ, Son of living God. In this message, welcome you. Holy Ghost, God, we welcome you. Guide us, lead us, bless us, touch us, deliver us, break us every yoke of devil in your children's life. In this word, listen, one, and send your fire, living water from your heaven throne in our life, heart, soul and spirit. In Jesus Christ mighty name we pray, Father. Amen. Amen. Thank you, Jesus. రెండు ప్రియులరా, వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. అంశము రుచి చూచువారు ధన్యులు. అవును, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనంలో చదువుతాం. స్లామ్స్ చాప్టర్ 34 వర్స్ 8th వర్డ్. ఇక్కడ చదివితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రియులారా, యెహోవా అంటే తండ్రి దేవుని పేరు. ఆయన ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి అని దావీదు చెప్తున్నాడు. ఎందుకనగా దావీదు రుచి చూచి తెలుసుకున్నాడు. మరి
ఆయనను ఆశ్రయించేవారు నరుడు ధన్యుడు. స్త్రీ అని చెప్పలేడు, నరుడు అంటే దేవుని ప్రతిరూపము నరుడు ప్రియులారా. అవును, మరి స్త్రీ నరుని ఆకర్షణ, నరుని కోసం స్త్రీ, స్త్రీ కోసం నరుడు కాదు ప్రియులారా. ఇలాగే ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 34:8 చదువుతాం ప్రియులారా. దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి అని దేవునికి హృదయ ప్రియుడైన దావీదు రాజు చెప్తున్నాడు ప్రియులారా. మరి ఆయనను ఆశ్రయిస్తే ఆ నరులే ధన్యులవుతాం, లేకుంటే లేదు. ఆయన రుచి చూచి తెలుసుకోలేకుంటే ఆయన ఉత్తముడని తెలీదు. మనం ప్రార్థన చేయాలి, తండ్రి నీవు ఉత్తముడని నిన్ను రుచి చూచి తెలుసుకున్నట్లు ఆశీర్వదించండి, జ్ఞానం ఇవ్వండి, పరిశుద్ధాత్మ నింపండి, నిన్ను ఆశ్రయించడానికి కృప చూపండి అని ప్రార్థన చేయాలి ప్రియులారా. అప్పుడు మనం దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటాం. ఆయనను ఆశ్రయించిన నరులైన మనం ధన్యులవుతాం. అవును, పరిశుద్ధ మార్గంలో, నీతి మార్గంలో, శుద్ధ మార్గంలో, విమోచన మార్గంలో, పరలోక స్వర్గ మార్గం నడుస్తాం ప్రియులారా. లోకానికి వెలుగై ఉప్పుగా, అవును, రుచి చూచువారు ధన్యులు. ఎవరిని? తండ్రి దేవుని యేసుక్రీస్తు అను నామము పేరట ఈ లోకానికి వచ్చిన దేవుని ప్రియులారా. రుచి చూచువారు ధన్యులు. ఇలాగే రుచి చూచిన కొలది దేవుడు ఉత్తముడని గ్రహించుచున్నాం ప్రియులారా. ఆయన మేళ్లను అనుభవించిన కొలది ఆయన యందు నమ్మిక ఉంచుచున్నాము. ఉదాహరణముగా ద్రాక్ష పండ్లను చూస్తాం ప్రియులారా. ఆ ద్రాక్ష పండ్లు వ్యాపారి అమ్ముతాడు. ద్రాక్ష పండ్లు వ్యాపారి, అయ్యా ఇవి తీయనైన పండ్లు కొనుడని అమ్మకానికి పెట్టి వచ్చువారు గిరాకులకు, ప్యాసింజర్కి చెప్తారు, మనుషులకు. ద్రాక్ష పండ్లు అమ్మే వ్యాపారి, అయ్యా రోడ్ల జనులకు ఇవి తీయనైన పండ్లు కొనుడని చెప్పుచున్నాడు. కొనువారు సంశయంతో కొని తినుచున్నారు. అవును, అవి తీపిగా ఉన్నవని గనుక అతనిపై నమ్మిక గలవారమై మరుసటి దినమును కూడా అతని వద్దకి పోయి కొనుచున్నాం. ఆ పండ్లను రుచిగా ఉన్నప్పుడు మన నమ్మకము దృఢమగుచున్నది. ఆ పండ్లు రుచిగా ఉన్నప్పుడు మన నమ్మకము దృఢమగుచున్నది. ఏమని? ఆ వ్యాపారి చెప్పింది నిజమే, అయ్యా ఇవి తీయనైన పండ్లు కొనుడని. ప్రియులారా, ఆ పండ్లు రుచిగా ఉన్నప్పుడు మనము నమ్మకము దృఢముగా కలుగుచున్నది కనుక మనము ఖాతాదారములాగా ఉన్నాము. ప్రియులారా, ఇలాగే శాంతి సమాధానము లేని వారమై యేసునొద్దకు వచ్చుచున్నాము. ఆయన దయచేయు దైవిక సమాధానము మన నమ్మికను బలపరుచుచున్నది. నిరారోపణ చేయు మనసాక్షితో వచ్చుచున్నాము. ఆయన మన పాపములను క్షమించి రక్షణానందమును దయచేయుచున్నాడు. ఇలాగూ ఆయనను రుచి చూచిన కొలది మన విశ్వాసము స్థిరమగుచున్నది. ప్రియులారా, ఇలాగే మనము యోహాను సువార్త 2:11 చూస్తే, జాన్ గాస్పెల్ చాప్టర్ 2:11 ఇక్కడ కానా అను ఊరిలో క్రీస్తు మొదటి అద్భుతం చేస్తాడు. అవును, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అవును, దేవుని బిడ్డ, క్రీస్తు ఉత్తముడని రుచి చూడుము. యెహోవా ఉత్తముడని అంటే తండ్రి నామములో వచ్చిన యేసుక్రీస్తు, తండ్రి అయిన యెహోవా ఉత్తముడని, యథార్థవంతుడైన దేవుడని దావీదు రాజు తన అనుభవం బట్టి చెప్పుచున్నాడు. కీర్తనల గ్రంథం 25:8 మరి చదువుతాం. స్లామ్స్ చాప్టర్ 25:8. అవును, యెహోవా యథార్థవంతుడు అంటాం ప్రియులారా. దావీదు రాజు తన అనుభవం బట్టి చెప్తున్నాడు. మనము కూడా దేవుడు యేసుక్రీస్తు యథార్థవంతుడు,
మన పాపం నుండి మనలను విడిపించి రక్షించుటకు వచ్చెను. మన పాపములను తన మీద వేసుకున్న దానికి వచ్చాడు. మన పాపములను ఇచ్చే జీతము మరణాన్ని, నరకాన్ని తన మీద తీసుకుని పాతిపెట్టి 3వ రోజు తిరిగి లేచుటకు, మనల్ని కూడా లేపుటకు వచ్చాడు. మనల్ని పాపం లేని వారిగా, నీతిగల దేవుని కుమారులుగా అధికారం ఇచ్చుటకు వచ్చాడు పిల్లరా. అవును, రుచి చూచువారు ధన్యులు, దేవుడిని యేసుక్రీస్తుని. అవును పిల్లరా. మరియు సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. ఫస్ట్ శామ్యూయల్, ద బుక్ ఆఫ్ శామ్యూయల్, ఫస్ట్ బుక్ శామ్యూయల్ చాప్టర్ 1 వర్స్ 7th వర్డ్. ఇక్కడ చదివితే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. అంటే ఏం పిల్లరా, సమూయేలు చెప్తున్నాడు, దేవునికి ఇష్టమైన ప్రవక్తలో సమూయేలు ప్రథమ పాత్ర వహిస్తాడు పిల్లరా. చిన్నప్పటి నుండి, బాల్యం నుండి 5 సంవత్సరం నుండి సమూయేలుతో దేవుడు మాట్లాడ ప్రారంభిస్తాడు. సమూయేలు రాజులను అభిషేకించే ప్రవక్తగా, దేవునికి ఉత్తమునిగా ఉంటాడు. ఆ సమూయేలు చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అంటారా. ఇలాగే దేవుడు ఉత్తముడని, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము ఉంటాడు పిల్లలు. శ్రమ వచ్చినప్పుడు అవును, ఆయన ఆశ్రయ దుర్గము కాకూడదు, మనకు ఎల్లప్పుడూ ఉత్తముడని ఆయనను ఆశ్రయించాలి. మరి శ్రమ దినం వచ్చినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. కష్టం వచ్చినప్పుడే ఆయన మీద నమ్మిక ఉంచకూడదు. తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. ఎల్లప్పుడూ నమ్మిక ఉంచుతారు. ఆయనను ప్రేమించేవారు, రుచి చూచువారు. ప్రియులారా, ఇలాగ యూట్యూబ్లో వాక్యం చెప్తే నమ్మిక ఉంచినట్లు కాదు, జీవితంలో, మాటలో, వినికిడిలో, క్రియ కర్తవ్య రూపంలో ప్రియులారా, దేశం కోసం, రాష్ట్రం కోసం, జిల్లా కోసం, రాజ్యం కోసం, అనేక కుల మతాల వారు యేసుక్రీస్తుని వద్దకు, వెలుగు వద్దకు రావడానికి యెహోవా యేసుక్రీస్తు అయిన తండ్రి, ఒకే దేవుడి నిత్యజీవం అయిన ఉత్తముడైన దేవుని వద్దకు పిలవాలి ప్రియులారా. ఎందుకనగా ఆయన శ్రమదినమందు ఆశ్రయ దుర్గము. సాతాను ఈ లోకాన్ని పాడు చేస్తున్నాడు. యేసుక్రీస్తు అని ఆశ్రయ దుర్గము వద్దకు వస్తే రక్షింపబడతారు. మరియు ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన శ్రమదినమందు వారిని కాపాడుతాడు. ఉత్తములుగా, రుచిగల వారిగా, ధన్యులుగా ఈ లోకమందు వెలుగుగా, ఉప్పుగా తీర్చిదిద్దుతాడు ప్రియులారా. శాంతి సమాధానంతో నింపుతాడు, మేళ్లతో నింపుతాడు, ఆత్మీయ వరాలతో, పరిశుద్ధాత్మతో. మరియు మన జీవితంలో ఉన్న ఆ మారా అనే ఆ నీళ్లను తీసి ఆనందం తైలమనే అభిషేకంతో నింపుతాడు ప్రియులారా. ఇలాగే యెహోవా ఉత్తముడని రుచి చూచు తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. రుచి చూచువారు ధన్యులు ప్రియులారా. మనం కూడా అనుభవపూర్వకముగా దేవుడు ఉత్తముడని ఎరుగుదాం ప్రియులారా. మరియు ఆయనను ఆశ్రయిస్తాం. ఆయనను ఆశ్రయించేవారు ధన్యులు. ఇలాగే గాఢాంధకారంలో సంచరించిన, కన్నీటి లోయలో మునిగి తేలిన, కరుణ లేని ఈ లోకము కాదన్నను యేసుక్రీస్తునందు విశ్వసించినందుకు మిమ్మల్ని దేశించవచ్చు. ఎందుకని యేసుక్రీస్తు చెప్పినాడు ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు
నా వారు గనుక నేను ఈ లోకం నుండి మిమ్మలను ఎన్నుకున్నాను గనుక నా వారిగా ఈ లోకము మిమ్మలను ద్వేషిస్తుంది. మీరు లోకము వారైతే లోకము మిమ్మలను ప్రేమిస్తూ ఉండేది, కానీ అది మిమ్మల్ని ద్వేషిస్తుంది కనుక మీరు నా వారు గనుక. అవును ప్రియులారా, మన లోకం ఇది కాదు, ఇది దుష్టుని వశంలో ఉంది. మనము ప్రయాణికులు, పరదేశులం గనుక యేసుక్రీస్తు వచ్చే దినము మనము పరిశుద్ధతతో భయభక్తులతో ఎదురు చూడాలి ప్రియులారా. ఇలాగే రుచి చూచువారు ధన్యులు అనే అంశంలో కొన్ని వాక్య భాగం చూసుకుంటే ప్రియులారా, యెహోవా సన్నిధిలో నివసించాలి, చిరకాలం ఆయనలో ఉల్లసించాలని కోరుకోవాలి. కృపా మధుర క్షేమములే మా వెంట వస్తుంది రుచి చూస్తే, ఆయనను ఆశ్రయదుర్గములు చేసుకుంటే. అవును ప్రియులారా, బ్రతుకు కాలమంతయు హర్షిస్తాం ప్రియులారా. యేసుక్రీస్తు మాటలను గైకొని ఆయన ప్రేమించేవారు తండ్రి తన పరిశుద్ధాత్మనిస్తాడు. యేసు నామములో యేసుక్రీస్తుని మరణం నుండి తిరిగి లేపిన ఆత్మను ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ పాప, న్యాయ, నీతి, అంతిమ తీర్పు గురించి చెప్తాడు. మిమ్మల్ని బలపరుస్తాడు. వచ్చే పరిస్థితులన్నీ చెప్తాడు. సమగ్ర సత్యంలోనికి తీసుకుని వెళ్తాడు పరిశుద్ధాత్ముడు. అప్పుడు ఇలాగే రుచి చూచుచు జీవిస్తాం ప్రియులారా. రుచిగల దేవుణ్ణి ఉత్తముడని మనము విశ్వసిస్తే సందేహింపక, అలాంటి రుచి చూచే ధన్యత రుచిగల దేవుడు మనందరికీ ఊనుగాక. పరాత్పర దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఆత్మస్వరూపుడు. ఆమెన్, ఆమెన్. ప్రార్థించి ముగిద్దాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 రుచి చూచువారు ధన్యులు అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానించినాం తండ్రి. అవును ప్రభువా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరులు ధన్యులు. ప్రభువా, మిమ్మల్ని రుచి చూచి తెలుసుకొనడానికి ఉత్తముడని సాయం చేయండి. కృప చూపండి, జ్ఞానం ఇవ్వండి, అభిషేకం ఇవ్వండి, దృష్టిని కాడి విరుగొట్టండి మీ పిల్లలైన మా అందరి జీవితంలో యేసుక్రీస్తు నామంలో ఇలాగ చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి దేవా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం పిల్లరా. అంతవరకు రుచి చూచువారు ధనులు ఉన్నట్లు ఆ రుచిగల దేవుడు ఆశ్చర్యపురమై మనందరినీ తన నమ్మికములో భద్రంగా నడిపించునుగాక. రక్షణతో, నిత్య జీవంతో, పరిశుద్ధ ఆత్మ నింపుదలతో. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్.